ఏపీ ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తుందనేది కూడా క్లియర్‌గా చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు ప్రతి ఇంట్లో కూడా పారిశ్రామికవేత్తని తయారు చేసే లక్ష్యంగా ఇటు ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుందంటే ఒక దిశానిర్దేశం కూడా ఎప్పటికప్పుడు అధికారులకు కావచ్చు, అలాగే వివిధ జిల్లా కలెక్టర్లందరికి కూడా సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఒకవైపు ఇటువంటి ఎక్స్‌పో అనేది కూడా ప్రధానంగా దీనికి ఆకర్షణగా నిలుస్తుందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే ఎస్ఎస్ కన్వెన్షన్ విజయవాడలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి 3 రోజులు వరుసగా జరగనున్నటువంటి ఈ యొక్క ఎక్స్‌పోలో కూడా దాదాపుగా 100 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఆ ప్రదేశంలో ఉన్న ఈ ఎక్స్‌పోలో చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఇటు అత్యాధునికమైన టెక్నాలజీ ఇన్నోవేటివ్‌గా ఎవరైతే తయారు చేస్తుంటారో వారందరూ కూడా ఒకవైపు ఒకే వేదిక మీద తీసుకురావడం కావచ్చు. ఎందుకంటే ఒకవైపు తయారు చేసే సంస్థలకు సంబంధించి కావచ్చు, సరఫరా చేసే విధానం లేదంటే కొనుక్కునేవారు ఎవరైతే వినియోగదారులు ఉంటారో వారందరూ కూడా ఒకే వేదిక పెట్టే విధంగా కూడా ఇటువంటి ఎక్స్‌పో అని కూడా సాధారణంగా ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో కూడా ప్రతి ఏదైతే ఈ ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఎక్స్‌పో నేపథ్యంలో దాదాపు 100 స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ అంటే ఏదైతే విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రధానంగా ఈ యొక్క ఎస్ఎస్ కన్వెన్షన్‌లో ఈ 3 రోజుల పాటు కూడా ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా ఈ యొక్క ఎక్స్‌పో జరగనుంది. ప్రధానంగా ఇప్పటికే జిల్లా కలెక్టర్ల నేపథ్యంలో కూడా ఏదైతే సమావేశం జరుగుతున్న నేపథ్యంలో కూడా ఏదైతే ఇటు పారిశ్రామిక రంగానికి ఆకర్షించే విధంగా జిల్లా కలెక్టర్ ప్రధాన పాత్ర పోషించాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా 3C ఫార్ములా అనేది కూడా ఇంట్రడ్యూస్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే ఇటు ఒకవైపు కమిట్మెంట్ కావచ్చు, అలాగే కన్విన్స్ కావచ్చు, అలాగే కోఆపరేట్ విధానం అంటే ఏదైతే పెట్టుబడులకు సంబంధించి ప్రధానంగా పెట్టుబడులు రావాలన్నా కూడా జిల్లాలకు రావాలంటే ప్రధానంగా ఆ యొక్క జిల్లాలకు సంబంధించి ఏదైతే ఎక్కువగా పాపులారిటీ ఉంటుందో దాన్ని యూజ్ చేసుకొని ఇటువంటి పెట్టుబడులు దానికి సంబంధించి కూడా ఇటు కమిట్మెంట్ అనేది కూడా ఏర్పాటు చేయాలి. వచ్చిన పెట్టుబడులదారులందరూ కూడా కన్విన్స్ చేయడం కావచ్చు, లేదంటే వారికి ప్రభుత్వం విధి విధానాలు కావచ్చు, అలాగే ఇచ్చే స్కీమ్స్ సంబంధించి సబ్సిడీ నేపథ్యం అన్నీ కూడా వారికి త్వరితగతిన ఏదైతే ఇటు దానికి సంబంధించి అన్నిటి కూడా వాటికి కోఆపరేట్ చేసే విధంగా కూడా ఈ జిల్లా కలెక్టర్ ప్రధాన పాత్ర పోషించాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు జరిగిన ఏదైతే జిల్లా కలెక్టర్ల మీటింగ్ కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఇవే కాదు అనేక రంగాలు ఇటు పెట్టుబడి కావచ్చు, అలాగే పెట్టుబడి రంగాలు అనేది ఇటు ప్రధానంగా పారిశ్రామిక రంగాలకు సంబంధించి కావచ్చు, టూరిజం సంబంధించి కూడా ఎక్కువ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి ముందుకు వెళ్తుందని తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒకరినే పారిశ్రామికవేత్తగా తయారు చేసే దిశగా ముందుకు వెళ్తుందనేది కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే డిఫరెంట్ ఇన్నోవేటివ్కి సంబంధించి అన్నీ కూడా సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ స్టాల్స్లో కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం మనం ఒక స్టాల్ ఏదైతే ఉందో ఇటు పర్పుల్ టెక్నాలజీ అని చెప్పేసి స్టాల్ నెంబర్ 38 ఉంది. దీంట్లో కీలకంగా చూసుకున్నట్లయితే ఒక రోబోటిక్ సంబంధించి ఏదైతే ఉందో రోబోటిక్ మూవ్ ఆన్ అవ్వడం కావచ్చు, అలాగే కొన్ని సెన్సార్కి సంబంధించి కూడా ఇక్కడ ఏఐ పామ్ రికగ్నిషన్ అండ్ ఇంటరాక్షన్ ఏదైతే ఒక మనకి విజువల్లో కనిపిస్తున్నటువంటి ఇది ఉందో సో ఈ ప్రధానంగా ఏఐతో దీన్ని చేశారని కూడా తెలుస్తుంది. అక్కడ సెన్సార్ ఉపయోగించి ఎందుకంటే పరిశ్రమ రంగాల్లో కూడా చాలా వరకు కూడా చాలా యాక్సిడెంట్స్ అనేది కూడా జరుగుతూ ఉంటాయి సహజంగా. ఇప్పటికీ టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఏఐని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, టెక్నాలజీని ఉపయోగించుకొని ఒకవైపు సెన్సార్ అనే విధానంలో సో ఇదంతా కూడా రికగ్నైజ్ చేస్తుంది. మన దీనికి చెయ్యికి ఇట్లా పెట్టేస్తే దీనికి అంతా రికగ్నైజ్ చేసేస్తుంది. ఒకసారి మనం చూడవచ్చు రైట్. మనం ఒకసారి చూసుకున్నట్లయితే అది ఎట్లా మూవ్ అవుతుందో మన చెయ్యిని జస్ట్ సెన్సార్ అనేది సో ఏ విధంగా దీనికి ఏదైతే ఇంక్లూడ్ చేసేసి ఈ విధంగా చేశారనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే పరిశ్రమ రంగాల్లో ఈ యొక్క రోబోటిక్ని ఉపయోగించుకునే విధంగా ఇటువంటి కూడా చాలా ఇన్నోవేటివ్గా సో ఇటువంటి వాటిని కూడా ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇటువంటి ఎక్స్‌పో అనేది ప్రధానంగా నిలుస్తున్నాయి. సో ప్రతి రాష్ట్రం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పారిశ్రామికవేత్తగా తయారు చేసే దిశగా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. అలాగే ఇటువంటి ఎక్స్‌పోలో కూడా ప్రధానంగా అనేక ఇన్నోవేటివ్కి సంబంధించి ఎలా ఏర్పాటు చేయడం కావచ్చు ఇదంతా కూడా సో ఒకవైపు ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ సంబంధించి కావచ్చు, అలాగే దీని ఉపయోగాలు కావచ్చు ఇవన్నీ కూడా సో ఈ ఎక్స్‌పోలో ప్రధానంగా ఆకర్షణంగా లేదంటే దీని ఇన్ఫర్మేషన్గా నిలుస్తుంది. ఆ నేపథ్యంలోనే ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో ఇటువంటి ఎక్స్‌పోలు సాధారణంగా పెడుతూ ఉంటున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా చూసుకున్నట్లయితే అనేక రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్న సంక్షేమ పథకాల ఇంప్లిమెంటేషన్ కావచ్చు, లేదంటే అభివృద్ధి రంగంలో కావచ్చు, అలాగే పారిశ్రామిక రంగాల్లో కూడా ఇటు ప్రతి ఒక్కరిని కూడా అంటే పారిశ్రామికవేత్తగా తయారు చేసేందుకు ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు. ఒకవైపు అమరావతిలో ఏ విధంగా నిర్మాణాలు జరుగుతుందో తెలిసిందే. అమరావతి కావచ్చు, విశాఖ కావచ్చు, అలాగే తిరుపతి కావచ్చు ఈ మూడింటి కూడా ఎకానమీ కారిడార్లుగా తీర్చిదిద్దే విధంగా ఒకవైపు
రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అలాగే విశాఖపట్నం సంబంధించి ఏదైతే గూగుల్ డేటా సెంటర్ రావడం కావచ్చు, అనేక పెట్టుబడులు రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సో ప్రధానంగా పెద్దపీట అనేది పారిశ్రామిక రంగానికి వేస్తుంది అనేది కూడా క్లియర్గా చెప్పవచ్చు. పర్సన్ ఫనీతో ప్రవీణ్, తెలుగు 360 విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్.